సో ముద్రగడ్డ పద్మనాభం గారి ప్రధానమైన ఏకైక అజెండా మీ జాతిని ఉద్ధరించడం బీసీలు బీసీ స్టేటస్ కోసం నా ప్రయత్నం. ఇంకా రాజకీయ లబ్ధి లేకపోతే రాజ్యాధికారం ఇవన్నీ కూడా తరువాయి ఇంకా అది సెకండరీ అండి. దాని మీద కోరిక లేదండి. ఇదే బలమైన కోరిక నాకండి. ఈ జాతికి చేతనైన సాయం చేయాలి. 40 సంవత్సరాల నుంచి ఎన్నో కులాలకు చేశాను సార్ నేను. మామూలు చేయటం కదండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. చెప్పండి సార్. అంటే రిస్క్ తీసుకుంటాను సార్ నేను. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన అండి నక్సలైట్లు ఏలేసం పోలీస్ స్టేషన్ దాడి చేశారండి. దాడి చేసినప్పుడు ఒక కానిస్టేబుల్ చచ్చిపోయాడండి. 18 తుపాకులు పట్టిపోయారు నక్సలైట్లు అండి. ఈ నక్సలైట్లు దాడికి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు భోజనం పెట్టడమో, కాఫీ ఇవ్వటమో, మోటార్ సైకిల్ ఇవ్వటమో, వ్యాన్ ఇవ్వటమో చేశారండి. నక్సలైట్లు 13 అండి, గ్రామస్తులను 13ని కేసులు ఎక్కించేశారండి. నక్సలైట్ సాయం చేశారని చెప్పి కేసులు ఎక్కించారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారండి, ఇంకా పెద్దల దగ్గరికి వెళ్ళారండి. కరెంట్ పట్టుకుంటే ప్రమాదం సుమా మేము చేయలేమన్నారండి. ఆ 13లోని నక్సలైట్ కాకుండా మిగతా 13లోని నాకు కావాల్సిన 2 ఉన్నారండి. మా పరిస్థితి ఎలా ఉంది అన్నారండి. సరే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశానండి. అడవి పక్కన జీవిస్తున్నారండి, నక్సలైట్లు నివసించే చోట పక్కన ఉన్నారు వీళ్ళు. వాళ్ళు చెప్పింది చేయకపోతే కాలో చేతి తీసేస్తారు. వాళ్ళు చెప్పింది చేస్తే మీరు పోలీసుల చేత హింసిస్తున్నారు. ఏం చేయాలి వీళ్ళు, ఎక్కడ పారిపోవాలి అని ఆ పద్ధతిలో వీళ్ళని అన్యాయంగా ఇరికించారు. ఈ 3 ఏమన్నారండి, మా 13 గురించి రాయండి, మా 1 గురించి కాదు అన్నారండి. ఏదో రాశానండి, స్పందన లేదండి. మంచి ఎండాకాలం అండి, మే నెల అండి, మే ఆఖరి వారం అండి. నేను ఆదర్శ కూర్చున్నాను, నేను నా మిస్సెస్ అండి. పోలీసుల చేత తిట్టించారు నన్నండి, బండబోతులు తిట్టించారండి. అప్పుడండి మా భర్తల ముడ్డి కింద బాంబులు పెట్టిన వాళ్ళు మీకు కాపాడమంటారా, శోభవా అని చెప్పేసి తిట్టించారండి. నా కార్యకర్తకు నష్టం జరిగినప్పుడు నేను నా డ్యూటీ చేయాలబ్బాయి అని చెప్పి నేను దేశకు వచ్చినానండి. ఎవరిని రానివ్వలేదు దేశకండి. మంచి ఎండాకాలం అండి. నేనే మా మిస్సెస్ కూర్చున్నామండి. 5 days అయిందండి. 6వ రోజు అనుకుంటాను, గుర్తులేదు నాకండి. ఏలూరు డిఐజీ గారు సెలవు పెట్టించండి, విజయవాడ పోలీస్ కమిషనర్ నాయక్ గారిని, డిటి నాయక్ గారు నాకు బాగా క్లోజ్ అండి. ఆయన్ని ఇన్ఛార్జ్ పెట్టి ఆయన పంపించారు కిలంపూడండి రాయబారానికి. ఆ రోజు అందులో 13లో 3 కొట్టారండి పోలీసులు. కొట్టిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు చెప్పిన అమ్మన్నానండి 13కి. కేసులు తీసామని నా డిమాండ్ అండి. నాయక్ గారు వచ్చేమన్నారటండి, 2 లక్షలు ఇవ్వలేమండి, 50,000 ఇస్తాం మనిషికి అని చెప్పి ఒప్పుకున్నారండి. కేసులు తీసేయడానికి సిద్ధమయ్యారు గవర్నమెంట్ అండి. అడగమన్నారు ముఖ్యమంత్రి గారు, 2 లక్షలు కాదు 50,000 అని అన్నారు. సరే అయితేని మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి నేను రాత్రి 11 అంతా అయిందండి. మళ్ళా నాయక్ గారు వెళ్ళిపోయింది. బహుశా అడిషనల్ ఎస్పీ గారిని మళ్ళీ పంపించేశారు దగ్గరికి 12:30 ఏమండి కేసు తీసేటప్పుడు రిఫరెన్స్లో మీ పేరు పెట్టనన్నారండి, పెట్టకూడదట. స్థానిక ఎమ్మెల్యే పేరు పెడతా ఉన్నారండి, మీకు అభ్యంతరమా అని అడిగారండి. నేను ఒకటి చెప్పానండి, కలెక్టర్ ఆఫీస్లో వాచ్మెన్ పేరు పెట్టుకుని కేసులు తీసేసినా నేను బాధపడను. నాకు కావాల్సిన కేసులు తీసేయడం కావాలా, నా మనుషులు బయటపడడం కావాలా. ముద్రగడ్డ పద్మనాభం లెటర్ వల్ల పడ్డాడని నాకు ఏం అవసరం లేదు, నా పేరు పెట్టకాదు. కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాచ్మెన్ పేరు రిక్వెస్ట్ పెట్టుకుని లెటరు, ఆ లెటర్ ద్వారా కేసు తీసామని చెప్పాను నాకండి. షాక్ అయ్యారండి. 2 గంటలకు జీవో ఇచ్చారండి తెచ్చి. అప్పుడు నిమ్మరసం ఇచ్చారన్నమాట. మనిషికి 50,000 రూపాయలు చెక్ ఇచ్చారండి. 13 మంది కేసులు తీశారన్నమాట. నక్సలైట్కి సంబంధించిన కేసులో ఎవరు బయట రాలేరండి, నేను వెళ్ళాను సార్. చాలా రిస్క్ అది. నక్సలైట్ పేరుతోనే భయపడిపోయి అందరూ అసలు ముందు ఎవరు రారండి, వాళ్ళతో కలుపుకోరు. నేను లేను సార్. నేను 13 బయట పెట్టానండి. 2 మాత్రం డబ్బులు ఇవ్వలేదండి. 2 ప్రభుత్వ ఉద్యోగులండి. గవర్నమెంట్ ఉద్యోగులు 50,000 ఇవ్వకూడదు మనం అండి. ముఖ్యమంత్రిగా చెప్పమన్నారంటే సరే 11 మందికి 50,000 ఇచ్చారండి. మళ్ళీ ఇందులో 10,000 తీయించండి, చనిపోయిన కానిస్టేబుల్ మళ్ళీ
వాళ్ళకి ఇప్పించాను సార్ నేను. ఈ నక్సలైట్ చంపేసిన కానిస్టేబుల్కి అండి ఫ్యామిలీకి డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారిని పెట్టండి, మళ్ళీ ₹1,00,000 వాళ్ళకి ఇప్పించాను సార్. గవర్నమెంట్ సాయం సంవత్సరం దాకా రాలేదండి. నేను చేయించిన సాయం 10 రోజులు ఇప్పించేసానండి అయ్యా. అప్పుడు పోలీసులు హ్యాపీ ఫీల్ అయ్యారండి. అప్పుడు అయ్యా ఎవరు చేయరు అంటే ఇమేజ్ దెబ్బతింటుందని రకరకాల కారణాలతో. అలాగే ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చానండి. నాకు ఎన్టీ రామారావు పీరియడ్ అండి, గోల్డెన్ పీరియడ్ అండి. అటువంటి అవకాశం ఆ రోజుల్లో ఏ మంత్రి ఉపయోగించుకోలేదండి. ఏ మంత్రికి ఆ అవకాశం రాలేదండి. నాకు ఒక్కరికే వచ్చిందండి. నాతో పాటు అశోక్ రాజు గారికి వచ్చిందండి. కానీ ఆయన రాజపేట కదండి, ఆయన ఉపయోగించుకోలేదు. నేను ఒక్కరిని ఉపయోగించుకున్నానండి. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు పెడితే అన్ని ఉద్యోగాలు నేను టిక్కెట్టాలండి. తప్ప రైటా వేరే విషయం అండి. నేను టికెట్ వచ్చిందే. డిపార్ట్మెంట్ వచ్చినట్టుగా సెలెక్ట్ చేయడానికి లేదండి. వాళ్ళ కొలతలు తీసుకోవడమేనండి. I2 చెస్ట్ను లిస్ట్ బట్టి రావటమేనండి. ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం టికెట్ నేనండి. ఎమ్మెల్యేకి గౌరవించేవాడండి. వాళ్ళు సమాజంలో ప్రజలతో దిగుబడ్డారండి. అధికార పార్టీ ఎమ్మెల్యే కాదండి అమ్మా, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఓటిచ్చేవాడిని అండి. అధికార పార్టీకి 2 అయితే అపోజిషన్ పార్టీకి ఓటిచ్చేవాడిని అండి. ఎవరి చేత మాట పడకుండా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలన్నీ అండి. అప్పటికే ఆ వేకెన్సీస్ ఫిలప్ చేయడం కాదండి, 6 నెలల్లో రిటైర్ అయిపోయి వేకెన్సీ కూడా ఫిలప్ చేసేవాడిని నేనండి. 6 నెలల్లో రిటైర్ అయ్యే వేకెన్సీ కూడా అండి వెయిటింగ్ లిస్ట్ పెట్టేసి ఫిలప్ చేసేవాడిని. ఎప్పుడు తప్పు చేసుకోండి కాదండి. 10 మందికి అన్నం పెట్టే కార్యక్రమం రామారావు ఇచ్చారు నాకండి. అందులో వారు దయ వల్ల నేను ఈ స్థితికి వచ్చానండి. తర్వాత అండి రాజీనామా చేశానండి 88 మార్చి 28 కదండి. అప్పుడు రామారావు గారు నన్ను రాజీనామా ఉపసంహరించుకోమని రాయబారం పంపించారు చాలామంది అండి, ఇంక్లూడింగ్ దుగ్గుబడి వెంకటరావుతో సైతంగా వచ్చారండి. బాలకృష్ణ, సినిమా యాక్టర్ బాలకృష్ణ మామగారితో సైతంగా అందరం పంపించారండి. 28 రాజీనామా చేస్తే అండి ఏప్రిల్ 21 మంత్రి రాజీనామా ఆమోదించారండి. ఏప్రిల్ 6 ఎమ్మెల్యే రాజీనామా ఆమోదించారండి. అప్పటిదాకా టాక్స్ నడుతూ ఉన్నాయండి. ఉండమని నన్ను, నాకు వద్దండి. సమస్య వచ్చినప్పుడు గుమ్మం దాటకుండా మీకు పరిష్కారం చేయాలా, దాటేశాక మళ్ళీ తిరిగి రాకూడదండి. మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. కానీ ఇటువంటి అవమానం ఎప్పుడు ఇది చాలా దీనికి ఎప్పుడు లేదండమ్మా. ఇదే అంటే నా జీవితంలో మీ భార్య పిల్లల మీద అంటే న్యాచురల్లీ సహజంగా మనకు కష్టం వేస్తుంది. ఇదే ఫస్ట్ 40 సంవత్సరాల్లో ఎప్పుడు మా ఫాదర్ రాజకీయ చరిత్రలో లేదండి, నాకు లేదండి అమ్మ. ఇదే ఫస్ట్ టైం అమ్మ. బాధాకరమైన విషయం. భగవంతుడు ఏం చేస్తాడో తెలియదండి. వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారా లేదా మా జీవితాన్ని ముగింపు చేస్తారా తెలియదు నాకండి.